వైకాపా హయాంలో అడ్డగోలుగా అందాల మెక్కిన వైజాగ్ ఫిల్మ్నగర్ క్లబ్ మేనేజ్మెంట్ కమిటీ స్వచ్ఛందంగా వైదొలిగింది. విఎఫ్ఎస్సిసి అధ్యక్షుడిగా వ్యవహరించిన వైకాపా నేత మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరాజు, కోశాధికారిగా ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎన్ రామకృష్ణారెడ్డి తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. వచ్చే అక్టోబర్లో నూతన కమిటీ ఎన్నుకోవడానికి వీలుగా పదవులకు రాజీనామా చేయనున్నట్లుగా వారు ప్రకటించారు. వైకాపా నేతలకు ఈ నిర్ణయాన్ని బుధవారం తిమ్మాపూర్లో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో స్వాగతించింది. ఇదే సమయంలో వైకాపా వారి చేతిలో ఉన్న కోర్ అంటే శాశ్వత కమిటీని రద్దు చేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం హయాంలో ఏకపక్షంగా ఉన్న బైలాస్ లో మార్పులు చేయాలని తీర్మానం ఇచ్చింది. ఇంకా క్లబ్ నిధులు 35 కోట్లతో భీమిలి వద్ద భూమి కొనాలన్న నిర్ణయాన్ని సైతం వెనక్కు తీసుకుంది. క్లబ్ స్థాయిలోని క్రికెట్ ఆడని వాళ్ళు క్రికెట్ అసోసియేషన్ లో పెత్తనం చెల్లించారు. ఇంకా ఏ కళలోని ప్రవేశం లేని వారు కల్చర్ సెంటర్ పై సర్వే చేశారు. ఇది 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వంలో సాగిన అరాచకం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను కూడా ఇంటి సంస్థ మార్చేసిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చర్ సెంటర్ లోను అనుయాయులను కూడా నియమించుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైకాపా నాయకులు కంబంధ హస్తాల నుంచి మొదట ఏసీఏకు విముక్తి లభించింది. ఇంకా ఇప్పుడు వైజాగ్ ఫిల్మ్ నగర్ క్లబ్ లోని మార్పులు మొదలయ్యాయి. సినీ పరిశ్రమతో సంబంధం లేని వారు వైజాగ్ ఫిల్మ్ కల్చర్లో కూడా సొసైటీలో గత ప్రభుత్వం హయాలో తిష్ట వేశారు. ఇక నిబంధనల ప్రకారం కల్చర్ సెంటర్కు ఒకటి కమిటీ ఉంటుంది. వైజాగ్ ఫిల్మ్ నగర్ క్లబ్కి మాత్రం శాశ్వత మేనేజ్మెంట్ కమిటీలను రెండింటిని వైకాపా నేతలు సృష్టించారు. శాశ్వత కమిటీ చైర్మన్గా జగన్ ప్రభుత్వంలో సలహాదారులు సాగి ఇంకా దాన్ని దుర్గా ప్రసాద్ రాజు వ్యవహరించారు. ఇంకా సభ్యులుగా లంక శ్రీధర్తో పాటు వైకాపా నాయకులు ఉన్నారు. పైగా ఈ శాశ్వత కమిటీలో సభ్యులు ఎవరైనా చనిపోతే వారి వారసులే సభ్యత్వాన్ని కొనసాగించారంటూ నిబంధనలు మార్చి క్లబ్ పై శాశ్వతంగా పాగా వేసేందుకు ప్రయత్నించారు. ఇంకా స్థలం భవనం ఎరగా వేసి రాష్ట్ర విభజన తర్వాత విశాఖకు సినీ పరిశ్రమ తరలి వచ్చే అవకాశాలున్నాయని భావించి ఫిల్మ్ నగర్ కల్చర్ సెంటర్ ను 2017లో ప్రారంభించారు. దీనికి గతంలో చైర్మన్ గా కెఎస్ రామారావు ఉన్నారు. ఇంకా ఉత్తరాంధ్ర వైకాపా ఇన్ఛార్జ్ గా విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు క్లబ్ లో పాగా వేశారు. ఇంకా క్లబ్ కు తెదేపా హయాంలో కేటాయించిన 5 ఎకరాలకు మరికొంత కలిపి 10 ఎకరాలు ఇస్తాం. ఈ 100 కోట్లతో క్లబ్ నిర్మిస్తాం. ప్రతిఫలంగా కమిటీలో మేము చెప్పిన వారిని సభ్యులుగా చేర్చుకోవాలి అంటూ ఒత్తిళ్లు తెచ్చారు. తర్వాత మార్గదర్శకులకు మార్చి కెఎస్ రామారావును తప్పించి శాశ్వత కమిటీని తెరపైకి తెచ్చి చైర్మన్గా సాగి దుర్గా ప్రసాద్ రాజును నియమించారు. శాశ్వత సభ్యులుగా విజయసాయిరెడ్డి, బినామీగా ముద్ర వేసుకున్న ఏసీఏ మాజీ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి, మారిటైమ్ బోర్డు మాజీ మంత్రి చైర్మన్ కాయల వెంకటరెడ్డి, ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి, లంకా శ్రీధర్, అలానే ఉమ్మడి రెడ్డి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ కు చెందిన మోహర్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, ఎంఎస్ఎన్ రాజులు నియమించుకున్నారు. అదేవిధంగా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడిగా విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ ను నియమించేందుకు క్లబ్ లో సభ్యత్వాన్ని ఇప్పించారు. ఇంకా ఈ వ్యవహారంపై పత్రికలో ఇప్పట్లో కథనాలు రావడంతో రోహిత్ ను తప్పించి కాయల వెంకటరెడ్డిని నియమించారు.